వైఎస్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ప్రతిసారి కూడా పులివెందులో వెళ్లి తండ్రికి నివాళులర్పించే వైఎస్ షర్మిలారెడ్డి ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో బెజవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పిస్తే అతిరథ మహారథులతో షర్మిల తండ్రిని స్మరించుకున్నారు. ఆ క్రమంలో తండ్రి వారసత్వంపై పేటెంట్ కోసం ఆ అన్నా చెల్లెళ్లు చేస్తున్న ప్రయత్నాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ఒకవైపు తండ్రి పేరుతో పార్టీ పెట్టుకుని సీఎంగా పనిచేసిన జగన్, మరోవైపు తండ్రి సీఎంగా కొనసాగిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల. వీరిలో ఎవరు వైఎస్కు నిజమైన రాజకీయ వారసులు అన్న చర్చ మళ్లీ తెర మీదకొచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు. ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అందరికీ చదువు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జలయజ్ఞం. ఇవి చాలు వైఎస్ పాలన ఎలా సాగిందో చెప్పటానికి. ప్రజా సంక్షేమం గురించే ప్రతి నిత్యం ఆలోచించే వైఎస్ఆర్ చివరకు ప్రజా సేవలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన తరువాత ఉమ్మడి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. వైఎస్ వారసుడిగా ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జగన్ ఆయన పేరుతో పార్టీ పెట్టుకున్నారు. జగన్ ని సీఎం చేసే వరకు చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలు వైసీపీ కోసం విశేష కృషి చేశారు. జగన్ 16 నెలలు జైలుకెళ్లినా వైసీపీ నిలబడిందంటే అది షర్మిల సుదీర్ఘ పాదయాత్ర పుణ్యమే అని చెప్పాలి. అయితే అధికారంలోకి రాగానే తనకు అంత సహకరించిన తల్లి, చెల్లి జగన్ కి కానివారైపోయారు. ఆ క్రమంలో షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత మీడియాలో తండ్రి ఫోటో లేకుండా చేసిన జగన్ ఇప్పుడు ఘోర పరాజయం పాలవటంతో మళ్లీ తండ్రి సెంటిమెంట్ పండించాలని చూస్తున్నారు. తండ్రిని తలచుకుని వైఎస్ జగన్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం చూపిన మార్గం తమకు శిరోధార్యమని, జీవితాంతం పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో వైఎస్ చూపించిన ధైర్య సాహసాలు తమకు ఆదర్శమంటూ రాసుకొచ్చారు. షర్మిల ఆధ్వర్యంలోనూ వైఎస్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిసారి పులివెందుల వెళ్లి తండ్రిని స్మరించుకునే షర్మిల ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో విజయవాడలోనే తండ్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. పలు రాష్ట్రాల ముఖ్య నేతలను సైతం ఆమె ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యులు హాజరవటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. జయంతి వేడుకలకు హాజరైన జనాలతో ఏపీ కాంగ్రెస్ గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ దివంగత నేత జయంతి సందర్భంగా ప్రత్యేకంగా వీడియో సందేశం విడుదల చేశారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు రాజశేఖర్ రెడ్డిని కొనియాడారు. ఆయన బతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection.
ఇంకోవైపు తెలంగాణలో సైతం వైఎస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ వాదిగా వైఎస్ సేవలను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ తో అనుబంధమున్న నేతలంతా తిరిగి హస్తం పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని, అలా చేస్తే పేదలకు మేలు జరుగుతుందని దివంగత వైఎస్ ఎప్పుడు ఆకాంక్షించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు 2004లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తు చేసుకొని మరీ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి ముద్ర ఎంత బలంగా పేద ప్రజల గుండెల్లో ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో, ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరికీ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు, ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శప్రాయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతా ఉందంటే, వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వారు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ, ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు, మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలను తప్పనిసరిగా మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. జోడో యాత్రకు వైఎస్ పాదయాత్రే తనకు స్ఫూర్తిగా నిలిచిందని రాహుల్ గాంధీ చెప్పటం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ అభిమానులకు సరికొత్త దిశానిర్దేశం చేసినట్లయింది. అలాగే రేవంత్ ఘర్వాపసి పిలుపు ఏపీలో కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ కీలక నేతలు కేవీపీ, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి వంటి వారు కాంగ్రెస్ లోనే ఉన్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా పెరిగింది. ఎవరు కాదన్నా వైసీపీ, కాంగ్రెస్ తానులో ముక్కే. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కాంగ్రెస్ నుంచే. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రిని చేయలేదని బయటకొచ్చి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన వెంట నడిచింది కాంగ్రెస్ సీనియర్లే. రాష్ట్ర విభజన ఆయనకు కలిసి వచ్చి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఆయన పార్టీ వైపు చూసింది. ఇకిప్పుడు వైసీపీ పరిస్థితి అనామకంగా తయారవడంతో సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఇప్పటికైతే వారసత్వ పోరులో వైఎస్ షర్మిలారెడ్డిదే పైచేయిగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.